గోవిందాయ నమః. అందరికీ జై శ్రీరామ్. మన మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు ఈ ఛావా సినిమా పైన ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరలా మన హిందువులందరూ హిందీ వాళ్ళతో సహా మొత్తం అన్ని స్టేట్స్లో హిందువులు బాగా వాయించి పడేసిన తర్వాత సోషల్ మీడియాలో వాయింపు కార్యక్రమాన్ని చూసుకున్న సదరు రెహమాన్ గారికి కాస్త బుద్ధొచ్చి కవర్ చేసుకొని నేను అన్నది అది కాదు, నేను అన్నది ఇంకొక ఉద్దేశము, దాన్ని వీళ్ళు ఇలా అర్థం చేస్తున్నారు అనేసి ఏదో చెప్పుకొచ్చేసాడు అనమాట. ఈ ఛావా సినిమాలు లాంటివి తీసేదట జనాలను విభజించడం కోసమట, మతపరంగా జనాలను విభజించడం కోసం అనేసి, రెచ్చగొట్టడం కోసం అనేసి జనాల్ని ఛావా లాంటి సినిమాలు తీస్తారట. అలాగే ఈ మధ్య కాలంలో బాలీవుడ్లో విపరీతంగా వివక్ష పెరిగిపోయిందట. వివక్ష పెరిగిపోయి ఇప్పుడు ఇతను ఏ మతం అయితే పుచ్చుకున్నాడో ఈ మతంలో వారికంటే సరిగ్గా అవకాశాలు లభించడం లేదట. చాలా అవకాశాలు ఏఆర్ రెహమాన్ గారికి లభించి చేజారిపోయాయట. కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో అంటే ఈ రెహమాన్ గారి ఉద్దేశం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాలీవుడ్లో కూడా ఒకప్పుడు మా దందా మా హవా సాగేది, మొత్తం మా బంధాలే ఉండేవాళ్ళు. ఇప్పుడు కాస్త పరిస్థితి మారింది, దాంతో ఇంతకుముందు సాగినట్టు మా ఆటలు సాగట్లేదు అని సదర్ రెహమాన్ గారు ఉద్దేశం అన్నమాట. పాపము ఛావా సినిమా ఈ సంభాజీ మహారాజ్ గురించి తీసిన జీవిత కథ ఏదైతే ఉందో అది మన సదరు రెహమాన్ గారికి రుచించలేదు బొత్తిగా. ఎందుకంటే దాంట్లో కాస్త మరి ఔరంగజేబు నీచత్వం మొత్తం చూపించారు కదా, అది సహిస్తుందా? ఔరంగజేబు అంటే ఎవరు? ఈ రెహమాన్ గారికి దేవుడిని నీచంగా చిత్రీకరించడం ఏముంది, ఉన్న విషయమే చెబితే మరి ఈ రెహమాన్ గారికి నచ్చుతుందా? నచ్చలా. పాపము ఆక్రోశాన్ని వెళ్ళబోసుకున్నాడు. ఎన్నో సినిమాల్లో ఒకప్పుడు తీసిన సినిమాలు ఇప్పుడంటే కాస్త జాగ్రత్తగా ఉంటున్నారు, కానీ హిందూ రాజుల్ని చాలా నీచంగా చిత్రీకరించి వాళ్ళు ఏదో ఎప్పుడు వేసలతో తిరుగుతాడు, డ్యాన్సులు చూస్తూ ఉంటారు, చాలా క్రూరంగా వ్యవహరిస్తారు, జనాల్ని పీడిస్తారు అన్నట్లుగా చూపించిన సినిమాలు బోర్డు వచ్చాయి. మన బాలీవుడ్లో వచ్చాయి, టాలీవుడ్లో కూడా వచ్చాయి. మరి ఈ సినిమాలు వచ్చినప్పుడు ఇది వివక్ష అనేసి ఎప్పుడైనా ఈ సదరు మాజీ హిందూ రెహమాన్ గారు స్పందించారా? అది అలా వదిలిపెట్టండి. ఇతడు ఒకప్పుడు హిందువే కదా, ఎన్ని దేవాలయాలు వేరే మతస్థుల వారు కూల్చేశారు, రికార్డు స్థాయిలో దేవాలయాలు కూల్చిన చరిత్రలు వాళ్ళకు ఉన్నాయి. ఒకప్పుడు ఇతడు హిందువే కదా, ఇన్ని దేవాలయాలు ఒకప్పుడైతేనంటే కూల్చేశారండి. దీని వలన భారతదేశపు సంస్కృతికి, భారతదేశపు ఇక్కడ ప్రజల ఆస్తులకి, ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలకు ఎంతో నష్టం వాటిల్లింది అని ఈ సదరు రెహమాన్ గారు ఏ రోజైనా ఒక మొక్క మాట్లాడటం విన్నారా? అదలా ఉంచండి. ఒకప్పుడు ఇతడు కూడా మాజీ హిందువే కదా, రికార్డు స్థాయిలో గోహత్యలు జరుగుతూ ఉంటాయి. సదరు రెహమాన్ గారు ఏ రోజైనా సరే ఆ గోహత్యల గురించి మాట్లాడటం విన్నారా? హిందువులు పూజించుకుంటారండి, గోమాత అంటారు, తల్లి అంటారు, ఆవును దండం పెట్టుకుంటారు, ప్రదక్షిణాలు చేస్తారు, ఆవుకి గోమూత్రాన్ని గోమయాన్ని కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. అలాంటి ఆవుల్ని కోసుకొని తినకూడదండి, వదిలేయండి. హిందువులు కూడా మన సోదరులే కదా, నేను కూడా మాజీ హిందువునే, మా ఇంట్లో కూడా ఒకప్పుడు గోవుకు నమస్కరించేవాళ్ళు. కాబట్టి ఏదో ఒక మూల ఒక రక్తపు చుక్కలో అయినా సరే ఈ బుద్ధి ఉండి సదర్ రెహమాన్ గారు గోహత్యల గురించి ఏ రోజైనా మాట్లాడటం విన్నారా? ఆ బేపారపాటను కూడా మాట్లాడాల. సరే అది వదిలేయండి. ఈ రెహమాన్ గారు మాజీ హిందువే కదా, ఎంతోమంది హిందువుల ఆడపిల్లలు వేరే మతస్థుల్ని ప్రేమించి తెలుసో తెలియక వెళ్ళిపోయి లవ్ జిహాదీ అంటారన్నమాట. జిహాదీలకు గురైపోతుంటే, వాళ్ళ బతుకులు నాశనమైపోతుంటే, వాళ్ళు టార్చర్ చేయబడుతుంటే, వాళ్ళని బలవంతంగా మత మార్పిడులు చేసి నికాలు చేసుకుంటుంటే ఈ సదర్ రెహమాన్ గారు ఒకప్పుడు మన హిందువుల ఆడపిల్లలే కదా, మన ఇళ్లల్లో పుట్టిన ఆడపిల్లలే కదా, ఇది తప్పు, దీని గురించి మాట్లాడదాం అని ఏనాడైనా అనుకున్నాడా? ఏ రోజైనా ఒక మొక్కైనా మన ఆడపిల్లల గురించి రెహమాన్ గారు మాట్లాడారా? అవే పొరపాటును కూడా మాట్లాడలేదు, మాట్లాడడు కూడా. బాలీవుడ్లో ఒకప్పుడు జోధా అక్బర్ అనే సినిమా వచ్చింది. దాంట్లో ఏం చూపించారు? ఈ అక్బర్ అనే చక్రవర్తి ఈ జోధా అనే హిందూ రాజకుమార్తెని పెళ్లి చేసుకొని ఎంతో ప్రేమగా చూసుకున్నాడు అని వాళ్ళిద్దరు లవ్ స్టోరీ అద్భుతంగా చూపించారు. కానీ రియాలిటీ ఏంటంటే ఈ అక్బర్ అనే అతను జోధా అనే హిందూ రాజకుమార్తెను చేసుకోవడానికి ముందు ఎంతోమంది బేగమ్స్ అంటే భార్యలు అతనికి ఉన్నారు. అతనికి ఉన్న ఎంతోమంది భార్యల తర్వాత ఈమె కూడా ఒకటి. ఏదో రకంగా వాళ్ళ నుండి మన సంస్థానాన్ని కాపాడుకోవాలి, మనం వేరే దారి లేదు అనే ఉద్దేశంతో తప్పక అప్పట్లో ఆమె బతుకు నాశనం చేస్తారు. జరిగిన రియాలిటీ అది. అతనికి అంతకుముందు భార్యలో ఉన్న విషయం ఏమీ చూపించకుండా అతడు ఏదో ఏకపత్ని వ్రతుడు, ఈమెను మాత్రమే పెళ్లి చేసుకున్నట్టు, ఈమెను మాత్రమే ప్రేమించినట్లు ఎంత అద్భుతంగా కథలు సినిమా చూపించారు. అప్పుడు ఈ ఏఆర్ రెహమాన్ గారు గొంతు లేచిందా? అబ్బాయి లేవల. దానికి కూడా సంగీతం అందించింది ఏఆర్ రెహమాన్ గారే. ఇలా ఎన్నో చిత్రాలు హిందువుల విషయమైతే విపరీతంగా
భయంకరంగా హింసాత్మకంగా నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తూ, అదే వేరే మతం వాళ్ళ విషయమైతే వాళ్ళకి సంబంధించిన ఈ జహంగీరో షాజహానో ఇంకొకళ్ళో వాళ్ళ విషయాలైతే అత్యంత అద్భుతమైన ప్రేమ కథల్లాగా మలచి అత్యంత గొప్పగా హిందువుల పట్ల ఎంతో దయాదాక్షిణ్యాలు ప్రేమ కురిపించినట్లుగా సినిమాలు తీసి ప్రపంచానికి అందించి ఇదే చరిత్ర అని చెప్పిన రోజున కాదు ఇది కరెక్ట్ కాదు, ఇలా చూపిస్తున్నారంతే. పాపం హిందువులకు అప్పుడు చాలా బాధపడింది, వివక్షను ఎదుర్కొంది. సొంత దేశంలోనే ఇదంతా నిజమో దాచిపెడితే ఎలా అని ఈ సత్రి ఏఆర్ రెహమాన్ గారు ఏ రోజైనా ప్రశ్నించారా? ప్రశ్నించలేదు. ఇలా ఇంకా ఎన్నో విషయాల గురించి ఏ రోజు స్పందించని ఈ ఏఆర్ రెహమాన్ గారికి చావా సినిమా చూస్తే కడుపులో గ్యాస్ బయలుదేరిందనమాట. అమ్మో ఇందులో మా ఔరంగజేబు గురువు గారిని, మా ఔరంగజేబు దేవుడిని, మా ఔరంగజేబు కుతాని ఎలా చూపిస్తారా, విలన్గా చూపిస్తారా? పాపం తట్టుకోలేక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి గ్యాస్ ఎక్కువైపోయి ఇప్పటికి నిదానంగా ఆ అపాన వాయువు బయటకు వదలగానే వాసన స్ప్రెడ్ అయిపోయింది. హిందువులందరూ కూడా గొంతెత్తి గట్టిగా సోషల్ మీడియాలో వాయించడం మొదలెట్టిన తర్వాత ఇంకా తట్టుకోలేక ఇప్పుడు మళ్ళీ కవర్ చేసుకుంటూ నేను అది అనలేదు, నేను అంది దీని గురించే, జస్ట్ నా భావన చెప్పాను తప్ప ఇంకేం మాట్లాడలేదు, వాళ్ళు అలా అర్థం చేస్తారని చేసి మళ్ళీ కవర్ ఓవర్ చేసుకోవడం. ఇక్కడ ఒక్క విషయమే నేను చెప్పాలనుకునేది, ఇప్పుడు ఈ ఏఆర్ రెహమాన్ గారు చక్కగా ఆ మతంలోకి పోయారు, వేరే మతంలో హిందుత్వం వద్దనుకొని మంచిది, ఆ మతం పాటించుకో, దాంట్లో మంచి ఏదన్నా ఉంటే స్ప్రెడ్ చేయి, అది పాటించు, తరించే విధానం ఏదన్నా ఉంటే తరించి, ఇబ్బంది ఏమి లేదు. నువ్వు కాదనుకుని వెళ్ళిన తర్వాత మళ్ళీ సంభాజీ గురించి, శివాజీ గురించి, వీటి గురించి మాట్లాడకూడదు కదా. మాట్లాడినప్పుడు మనం మాట్లాడాల్సి వస్తుంది అనమాట. ఏదో మతంలోకి పోయిన వాడు తన బంధం చేసుకున్నాడు అనుకోండి, ఇబ్బంది ఏం లేదు మనకు. తనకు నచ్చింది పోయాడులే, తన బంధం చేసుకుంటున్నాడు, మనము ఊరుకుంటాం. పోయి మరలా ఇక్కడ బురద చల్లడం, ఇక్కడ ఈ విషయాలు కలబెట్టాడు, నీకెందుకు అవసరమా? చావా సినిమా గురించి ఇతనికి ఎందుకంటే వివక్ష, చావా సినిమా వివక్ష. ఆ మతంలోకి వెళ్ళాడు, ఎవ్వరూ కాదల్లా, చక్కగా పోయాడు, ఏదో దాంట్లో మంచి చేసుకో, నీకు నచ్చినట్లుండి ఎవరు అడగరు. మరలా ఇక్కడ విషయాలు కలబెడుతూ ఉంటే మండుతుందా? మండుతుంది కదా. మరి మండినప్పుడు అందరూ మాట్లాడతారు, గట్టిగా మాట్లాడతారు. నీకు అక్కర్లేని విషయము, నీది కాని విషయము, నీ జోలికి రాని విషయము ఓ చరిత్ర అని చూపించారు. ఏం చూపించకూడదా? ఈ మొఘల్ రాజులందరిలోనే అతి క్రూరుడైన రాజు ఔరంగజేబు అనేసి చరిత్ర చెప్తుందయ్యా. మిగతా వాళ్ళని ఏం పెద్దగా ఏకిపారేలా. ఇప్పుడు ఔరంగజేబు మీద ప్రత్యేకం కోపమైనా ఉంటుందా ఈయన్ని ఏకడానికి? మిగతా వాళ్ళని పెద్దగా ఏకిపారేలా. మిగతా నవాబులు, ఆ మొఘల్ ఎవరైతే సుల్తాన్లు ఉన్నారో, ఒక్క ఔరంగజేబు విషయమే కాస్త నెగిటివ్గా ఉందన్నమాట. చాలా క్రూరంగా ఉండేవాడు, క్రూరమైన శాసనాలు చేశాడు. మరి సొంత తండ్రినే జైల్లో బారేయించాడు. సొంత తండ్రినే జైల్లో పడేసిన వాడు క్రూరుడు కాదా? చెప్పకూడదు ఆయన కదా. కవర్ చేసి తీయగా చెప్పాలా, నీకు నచ్చినట్టు చెప్పాలా? ఈయన గారికి ఈ మధ్యకాలంలో వివక్ష కనపడుతుందంట బాలీవుడ్లో. ఇంతకుముందు ఇతని వర్గం వారు వివక్ష చూపించినప్పుడు మా అక్కడ అడిగినా అంటే వీళ్ళు వివక్ష చూపించవచ్చు, అవతల వాళ్ళు వివక్ష చూపించకూడదు అనమాట. నీతులు ఎదుటి వాళ్ళకి చెప్పేది వీళ్ళకి పనిచేయదు. ఇలా ఉంటాయి వీళ్ళ వ్యాఖ్యానాలు. ఏదో ఒకటి అనేది ఆ తర్వాత కవర్ చేస్తుంది. కవర్ చేసుకున్న మాత్రాన ఇతడి లోపల ఉన్న విషయం జనాలకు తెలియదనుకుంటున్నారా? పాపము హిందుత్వానికి సంబంధించిన సినిమాలు నిర్మిస్తుంటే ఏఆర్ రెహమాన్ గారికి బాధగా ఉందండి. అది విషయం. ఈ బాధకు కారణం ఏమై ఉంటుంది? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ.